హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈరోజు మన నవత టీవీ స్పెషల్ బయోగ్రఫీ కథలో భాగంగా ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ బయోగ్రఫీ గురించి నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఆయన మన అందరికీ తెలిసినటువంటి టాలీవుడ్ మాస్ హీరో పేరున్నటువంటి వ్యక్తి. అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని తనని తాను మలుచుకున్నటువంటి మాస్ మహారాజా ఇమేజ్ దక్కించుకున్నటువంటి వ్యక్తి యొక్క బయోగ్రఫీ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆయన ఎవరో కాదు, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది మాస్ మహారాజా అంటే ఎవరో. ఆయనే మన మాస్ మహారాజా రవితేజ. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, అసలు మూవీస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అంతకుముందు ఆయన పడినటువంటి కష్టాలేంటి అనేటువంటి విశేషాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మాస్ మహారాజా రవితేజ అంటే కేవలం ఒక హీరో పేరు మాత్రమే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి తన స్వయం కృషితో టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగిన ఒక ఫినిక్స్ పక్షి ప్రస్థానం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రవితేజ బయోగ్రఫీ గురించి ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఎనర్జీకి కేర్ అడ్రస్, స్క్రీన్ మీద కనిపిస్తే వైబ్రేషన్, డైలాగ్ చెప్తే సెన్సేషన్, నడిస్తే ఎనర్జీ బ్లాస్ట్. అతనే మాస్ మహారాజా రవితేజ. పడిలేచిన కెరటంలా ఓటమిని సైతం వెక్కిరించే చిరునవ్వుతో సున్నా నుండి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అరుదైన నటుడు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పిన ధీరుడు. ఆయన యొక్క బాల్యం మరియు వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నట్లయితే, రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఈయన జనవరి 26, 1968లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈయన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు భూపతిరాజు రాజగోపాల్ రాజు, తల్లి రాజ్యలక్ష్మి. అయితే తండ్రి ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉండటం వల్ల రవితేజ చిన్నతనం అంతా కూడా ఉత్తర భారతదేశంలో అంటే ముంబై, జైపూర్, ఢిల్లీలో గడిచింది. ఇక విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో తన చదువు పూర్తి చేశారు. ఇక సినిమా ప్రస్థానం విషయానికి వస్తే, ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి సూపర్ స్టార్ వరకు రవితేజ ప్రయాణం పూల బాటైతే కాదు, రాళ్ల బాటలోనే జరిగింది. మొదట్లో కష్టకాలం ఏర్పడిన 1988లో సినిమా పిచ్చితో చెన్నై వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రలో కనిపిస్తూ తనని తాను మలుచుకున్నారు. మలుపు తిప్పిన చిత్రాల విషయానికి వస్తే, సింధూరం సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రతో గుర్తింపు వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఇడియట్ సినిమా రవితేజను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసి స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ బాద్షాగా మారిన చిత్రాలు చూస్తున్నట్లయితే, అమ్మ నాన్న తమిళమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు సినిమాలతో టాలీవుడ్ టాప్ లీగ్ హీరోలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా విక్రమార్కుడిలో అత్తిలి సత్యబాబుగా, ఏసీపీ విక్రమ్ సింగ్ గా ఆయన నటన అద్వితీయం. ఇక రవితేజ కెరీర్ గ్రాఫ్ ఒకసారి చూసుకుందాం. 1999లో నీకోసం సినిమాకి నంది అవార్డు వచ్చింది. అలాగే 2002 ఈడియట్ లో మాస్ ఇమేజ్ దక్కిన చిత్రంగా నిలిచింది. 2006లో వచ్చిన విక్రమార్కుడు మూవీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీగా నిలిచింది. 2008లో కృష్ణ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో వచ్చింది. ఇక 2021 క్రాక్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు మన రవితేజ. అలాగే 2023లో ధమాకా 100 కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరింది. ఎవరైనా గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం సహజం, కానీ ఓడిపోయిన ప్రతిసారి రెట్టింపు వేగంతో దూసుకురావడం ఒక్క రవితేజకే సాధ్యం. గెలుపుని నెత్తికెక్కించుకొని ఓటమికి కుంగిపోయిన ఆయన నైజమే ఆయన్ని ఈ రోజు మాస్ మహారాజాగా నిలబెట్టింది. అవకాశాల కోసం గేట్ల ముందు నిలబడ్డ స్థాయి నుండి ఈ రోజు ఆయన పేరు వింటే థియేటర్లు దద్దరిల్లే స్థాయికి చేరుకోవడం వెనుక ఉంది కేవలం ఆయన నిరంతర శ్రమ మరియు సంకల్పం మాత్రమే. ఇక కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన రవితేజ రాబోయే తరాల నటులకు ఒక నిఘంటువు. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత ఆసక్తికరమైన దశలో ఉన్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నటువంటి ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న సినిమాలు, ప్రస్తుతం సినిమాల జాబితా ఒక్కసారి చూసుకున్నట్లయితే, భర్త మహాశైలకు విజ్ఞప్తి, దీనికి డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఇది ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో ఆశికా రంగనాథ్, జింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13 లేదా 14 తేదీల్లో విడుదల కానుంది. ఇక నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే RT-77 మూవీ. ఇది శివ నిర్వాణ ప్రాజెక్ట్ లో శివ నిర్వాణ డైరెక్టర్ గా ఖుషి తర్వాత శివ నిర్వాణ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ అని సమాచారం. 2026 సమ్మర్ రిలీజ్ గా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. దీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ రవితేజకు ఒక హర్రర్ స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం. ఇది కనుక పట్టలెక్కితే సరికొత్త జోనర్ లో రవితేజని చూడవచ్చు. ఇక వశిష్ఠ ప్రాజెక్ట్ లో టాక్ వినిపిస్తుంది. వశిష్ఠ బింబిసార విశ్వంభర డైరెక్టర్. వశిష్ఠతో కూడా ఒక భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ లేదా యాక్షన్ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. ఇక రవితేజ 75వ చిత్రం మాస్ జాతర ఇటీవల అక్టోబర్ 2025లో విడుదలైంది. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ సంక్రాంతికి రాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపైనే ఉంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ తనలోని ఎనర్జీని రెట్టింపు చేసుకుంటూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు రవితేజ. కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఉదాహరణకు వివేక్ ఆత్రేయతో హర్రర్ జోనర్ చేసేందుకు సిద్ధమవడం ఆయనలోని నటుడి పరిణతికి నిదర్శనం. ఇక బాక్స్ ఆఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా నిరంతరం సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కాయ కష్టమైన పెట్టుబడి అని చాటి చెబుతున్న రవితేజ ప్రయాణం యువతకి ఎప్పటికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. చూసారుగా ఇవాళ నవత టీవీ స్పెషల్ బయోగ్రఫీలో మాస్ మహారాజా రవితేజ గారి బయోగ్రఫీ గురించి. మరొక బయోగ్రఫీ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.